రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు ప్రాణాల మీద చెలగాటలాడుతూ ఉన్నాడు. ప్రత్యేకించి రుణమాఫీ చేస్తారని చెప్పి వెన్నుపోటు పొడిచి జనాలు వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకించి మిర్చి ధర పూర్తిగా పడిపోయి దాదాపుగా 12,000 రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈ రోజున 1,500 నుంచి 4,000 రూపాయల దాకా రేటు తగ్గిపోయి పంట పండక విలవిల వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడితే మార్కెట్ యార్డ్లో సరుకు కొనే నాథుడు లేక రోడ్ల మీద ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే పొలాల్లో పెట్టుకొని రైతులు మిర్చి రేటు రాక ప్రభుత్వం దోబూచులాటకి ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన వాళ్ళ తండ్రి ఏదైతే రైతులకు మేలు చేయాలి, మేలు చేసి రుణమాఫీ చేసి పూర్తి స్థాయిలో ఆదుకున్నాడో, కానీ తెలుగుదేశం ప్రభుత్వం మోసపూరితంగా మాటలతోటి వాళ్ళ ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత వాళ్ళని పూర్తిగా పతనమయ్యే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఒక 1,500 రూపాయల రేటు పెంచుతామని, అది కూడా సవ్యంగా పద్ధతి ప్రకారం కాకుండా కాగితాల రూపేణా వాళ్ళ చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ డబ్బులు వచ్చే పరిస్థితి కానరావట్లేదు. ఎగుమతులు లేవు, కోల్డ్ స్టోరేజ్ లేవు. కేంద్ర ప్రభుత్వం అయితే మరి మా యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేసిన తర్వాత స్పందించి 5,000 రూపాయల చొప్పున కొనే అవకాశం కానీ, ఒక 12,50 రూపాయలు ఏదైతే సంస్థ కొంటే దాన్ని ఖర్చుల రూపాయలు కానీ ఇయటాని కోసం సిద్ధపడి ప్రకటించింది తప్ప రేపు 13వ తారీఖు నుంచి మార్కెట్ యార్డ్ సెలవులు ఉన్నాయి. ఇప్పటికే ఎండాకాలం వచ్చినప్పుడు అక్కడ పనిచేసే హమాలీలకి పనిచేయడం కష్టమైనప్పటికీ ఇప్పటిదాకా ఏదో రకంగా పనిచేస్తున్న పరిస్థితిని మార్కెట్కి సెలవు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి, ఎలా కొనాలి, ఎప్పటి నుంచి కొంటారని చెప్పకుండా 3వ తారీఖు ప్రకటించి 2వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెబుతూ ఉన్నారు. అమలు చేయడానికి ఏమన్నా ఇది అప్పు తెచ్చుకోవడమా కాదు కదా. 3వ తారీఖు నుంచి కొంటానంటే 3వ తారీఖు నుంచి కొనాలి, కానీ అప్పటికి కూడా డేట్ అయితే ఫిక్స్ చేశారు, కొంటాం అయితే మొదలు పెట్టలేదు. ఇంకా రేటు ఏమైందంటే రైతులకి రేటు క్షీణిస్తున్న కొంది ఆదుర్త ఎక్కువై ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కుటుంబాలు ఏంటంటే మిర్చి ఎత్తకొచ్చేసి అమ్మాలని ఆదుర్త చూపుతూ ఉన్నారు. ఎగుమతులు అయితే లేవు. కాబట్టి దయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ప్రాణాల మీద చెలగమాడకుండా పద్ధతి ప్రకారం తొందరగా ముగించి కొనాలని, ఎక్కడైనా కొన్ని యార్డులు పేరు చెప్తున్నారు కానీ అక్కడ కొనుగోలుదారులు వెళ్ళడానికి వీలుపడే పరిస్థితి కాదు. ఒక రోజుతో అయితే మార్కెట్లోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కోల్డ్ స్టోరేజ్ ఖాళీ ఉన్నాయా లేవా అనేటువంటి ఆలోచన చేయకుండా క్వింటాలకు 10,000 రూపాయలు తగ్గకుండా రేట్ ఇచ్చి మిర్చి కొని మామూలు గూడల్లో పెట్టడం కానీ మరో చోట కానీ పెట్టుకొని భద్రపరచుకోవాలి తప్ప స్పేస్ లేదనో డబ్బు లేదనో చెప్పి యాదమరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి రైతులను ఆదుకోవడం కోసం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి అడ్డుకట్టేయడం కోసం ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మిర్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పథకాల తీరుతెన్నులు చూస్తూ ఉంటే చరిత్రలో ఎవరు చెప్తూ ఉంటారు, కొండనాలకి ముందేస్తానట ఉండనాలకు కూడా పోయిందట. ఆ రీతిలో ఈ రోజున రెండు ప్రభుత్వాలు కూడా ఆధిపత్య పోరాటం కోసమే ఇవాళ పథకాలు ప్రవేశపెట్టినట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తూ ఉన్నాం. మేము సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కనీసం వినండి అని అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కానీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులను అడుగుతా ఉన్నాం. కింటాకు 1,500 రూపాయలు మీరు రాయితీ ఇవ్వాలనే ఆలోచన తీసుకున్నప్పుడు మార్కెట్లో ఆ రోజు మిర్చికున్నటువంటి కింటా మిర్చి రేట్ ఎంత? మీరు 1,500 రూపాయలు రాయితీ ప్రకటించిన తర్వాత ఇవాళ మిర్చికున్నటువంటి రేట్ ఎంతో
ఒక్కసారి కళ్ళుంటే చూడమని మార్కెట్ యార్డ్కి వచ్చి చూడమని అడుగుతా ఉన్నా, చెవులుంటే రైతుల ఆర్తనాదాలను వినమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా, ఎవరి కోసం పరిపాలన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా ఎప్పుడైనా రైతు కష్టాల్లో ఉంటేనో అప్పుల ఊబిలో ఉంటేనో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సహజంగా రైతులకు బాసటగా నిలబడతారు. ఎందుకంటే దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నా ఆత్మహత్యలు చేసుకుంటేనో కన్నీరు కారిస్తేనో అది ఆ రాష్ట్రానికో దేశానికో అరిష్టమని భావిస్తారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆలోచన చేయటంలా. 1500 రూపాయల రాయితీ ప్రకటించిన తర్వాత కింటాకు 2000 నుంచి 3000 రూపాయల ధర తగ్గితే దానికి సంబంధించినటువంటి సమీక్షలు జరపరు, రైతుకు సంబంధించి ధర ఇప్పించడం కోసం ప్రయత్నం చేయరు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా హడావుడిగా ఒక పథకాన్ని ప్రకటించింది. కింటాకు 5000 రూపాయలు కొనుగోలు చేస్తాం, 1250 రూపాయలు ఖర్చుల కింద ఇస్తామని చెప్తే నిజంగా ఆ రోజు చెప్పారు, తెలుగుదేశం నాయకులు చెప్పారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష ఫలితంగా కాదు, మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళాడు, వ్యవసాయ మంత్రిని కలిశాడు, ప్రధానమంత్రిని కలిశాడు, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం బట్టే ఈ పథకం వచ్చిందని చెప్పి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నాయకులు మాట్లాడినటువంటి మాటలు. ఇవాళ నేను సూటిగా ఆ నాయకులు అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు నాయుడు గారు చొలవచ్చినటువంటి ఆ పథకాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడుగుతా ఉన్నా. 5000 రూపాయలకి 1250 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ పథకాన్ని అమలు చేస్తే పరిస్థితి ఎందుకు లేదని అడుగుతా ఉన్నా. నిజంగా మీరు రైతుల పట్ల ప్రేమ ఉంటే ఆ డబ్బులతో పాటుగా మీరు ఇస్తానన్న 1500 రూపాయలు కూడా ఇస్తే రైతు కొంత వెసులుబాటు జరుగుతుంది. ఇవాళేదో మీరు ఆధిపత్య పోరాటం కోసం నాకు అనిపిస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతూ ఉంది. ఈ ఆధిపత్య పోరాటానికి ఇవాళ రైతులు మిర్చి యార్డులు వేదిక చేసుకుని ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా రెండు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే రెండు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారులు కూర్చోవాలా, ప్రజాప్రతినిధులు కూర్చోవాలా. రైతాంగానికి కింటాకి 10,000 రూపాయలకు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించమని వైఎస్ఆర్ పార్టీ కోరితే కనీసం దానికి సంబంధించినటువంటి ఆలోచన సైతం కూడా ఇవాళ చేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం వద్దని, కేంద్ర ప్రభుత్వం లేదని ఇవాళ సాక్షాత్తు మంత్రులే మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే అసలు ఈ పరిపాలన కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం లేనటువంటి పరిపాలన జరుగుతున్నట్లుగా, ఇద్దరి మధ్య కూడా అంతర్యుద్ధం నడుస్తున్నట్లుగా ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఆధిపత్య పోరాటం కోసం మీరు పోరాటం చేయడం మాకు అభ్యంతరం లేదు, మీరు రాజకీయాల కోసం మీరు మాట్లాడుకోవడం మాకు అభ్యంతరం లేదు. కానీ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ఏ కార్యక్రమాన్ని మీరు తీసుకున్నా కూడా దాన్ని వ్యతిరేకించే కార్యక్రమాన్ని రైతాంగం సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మార్కెట్లో కానీ మార్కెట్ చుట్టుపక్కల కానీ 6 లక్షల నుంచి ఇవాళ 7 లక్షల బస్తాల వరకు కూడా రోడ్లపై ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వర్షం వస్తే ఇవాళ రైతుల పరిస్థితి ఆలోచన కూడా అందనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితులు ఇవాళ కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులకి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ఉండదు, ప్రణాళికలలో రైతు సంక్షోభంలో ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకోవాలో కనీసం ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు కూడా అధికారులు ఉన్నప్పుడు కూడా ఇవాళ ఏ ఒక్కరికి కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులే. మేము ఇప్పటికైనా కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించండి, మార్కెట్ యార్డ్లో ధరలు రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి, వ్యాపారస్తులు కొనుగోలుకు ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పోటీ మార్కెట్ నెలకొల్పాలా, ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించే కార్యక్రమాన్ని తీసుకుంటే కనీసం ఆ రేట్లు చూసేనా
ప్రైవేట్ వ్యాపారస్తులు ముందుకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. మేము మిర్చి యార్డ్లో జరుగుతున్నటువంటి మిర్చి యార్డుకు వస్తున్నటువంటి మిర్చి బస్తాలు చూసి రాష్ట్రంలో కొన్ని చోట్ల మార్కెట్ యార్డులు తెరవమని మేము కూడా అడిగాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున సమావేశం పెట్టి వ్యాపారులతో సమావేశం పెట్టి ఎగుమతి వ్యాపారులతో సమావేశం పెట్టి రాష్ట్రంలో 5 చోట్ల మిర్చి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని, రేపటి నుంచి నడుకుడి లేకపోతే విజయవాడలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. సంతోషం. నేను అడిగేది, మీరు కొనుగోలు ప్రారంభించే ప్రక్రియకి సంబంధించి అసలు వ్యాపార లావాదేవీలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. నడికుడిలో అక్కడ దిగుమతి వ్యాపారుల వ్యవస్థ లేదు. రైతులు డైరెక్ట్గా మార్కెట్ యార్డుకి సరుకు తీసుకొస్తే ఎగుమతి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారట. కొనుగోలు చేసినటువంటి ఎగుమతి వ్యాపారస్తులు రైతులకు ఎప్పుడు డబ్బులు ఇస్తారు? దానికి సంబంధించినటువంటి హామీ ఏంటి? సహజంగా మార్కెట్ వ్యవస్థలో రైతు అమ్ముకున్న రోజునే ఆ సరుకుకు సంబంధించినటువంటి డబ్బులు సాయంత్రమే ఇచ్చే సాంప్రదాయం సంస్కృతి మనకు ఉన్నటువంటి పరిస్థితులు ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఆ రోజు. ఎగుమతి వ్యాపారస్తులు 13 రోజుల తర్వాత వాళ్ళు ఏ షాపులు అయితే కొన్నారో ఆ దిగుమతిదారులకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అది సహజంగా జరుగుతున్నటువంటి వ్యాపార ప్రక్రియ మిర్చి వ్యాపారానికి సంబంధించి. కానీ ఇవాళ దాచేవాళ్ళు మార్కెట్ యార్డ్లో సరుకు పెట్టి అమ్మితే ఆ రైతులకు డబ్బులు ఎవరిస్తారు? మార్కెట్ యార్డ్ బాధ్యత వహిస్తుందా? లేకపోతే ఎగుమతి వ్యాపారస్తులు కొనుగోలు చేసినటువంటి రోజునే డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉంటాయా అంటే దాని గురించి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఎక్కడా కూడా చర్చకు కూడా రానటువంటి అంశాలు. మంత్రులు ఉన్నారు, మార్కెటింగ్ శాఖ అధికారులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు. కనీసం ఆ సమావేశంలో రైతుకు చెల్లించవలసినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి అంశాన్ని కనీసం ఎక్కడా కూడా చర్చకు కూడా రాలేదట. అంటే ఇదొక రకంగా మరొక ములిగే నక్క మీద తాడికాయ పడ్డ రీతిలో మరోసారి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మార్కెట్ యార్డుకు సరుకు తీసుకొచ్చిన తర్వాత పరిపాలన మీ అధికారులు స్పష్టత లేకుంటే, వ్యాపారస్తులతో మీరు మాట్లాడుకుంటే మరోసారి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దయచేసి రైతుల్ని మరింతగా ఇబ్బందుల్లో నెట్టే కార్యక్రమాలను తీసుకోవద్దని అడుగుతా ఉన్నా. మీరు సమావేశాలు పెట్టినప్పుడు ఆ సమావేశాల్లో వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలను చర్చించాలా. నిజంగా ఇబ్బంది వచ్చింది, ఈ ఇబ్బందుల నుంచి అధిగమించడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలో ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి ఉంటే కనీసం ఆలోచన చేయకుండా ఏదో ఒక విధంగా సమస్యని పక్కకు మరలించాలనే ఆలోచనతో మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని చెప్పి ఇవాళ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. చివరిగా మేము అడిగేది ఒక్కటే, మీరు రైతులకు మేలు చేయాలనే భావంతో ఉన్నారు. ఒక్కొక్క రైతుకి 20 క్వింటాలు చొప్పున 1500 రూపాయలు మీరు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. నిజంగా మీకు ఆలోచన ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు అంకిత భావం ఉంటే ఆ రైతులకు సంబంధించి మీరన్నీ కూడా ఈ సంవత్సరం ఈ పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఏ రైతు ఎంత పొలం ఏ పంటలు వేశారో మీ దగ్గర నమోదై ఉన్నాయి. విలేజ్ అసిస్టెంట్లోనో విఆర్ఓలో లేకపోతే రెవెన్యూ వ్యవస్థ దగ్గర కంప్లీట్గా మీ దగ్గర వాటికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా రైతులకి 20 క్వింటాల చొప్పున 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మీకు అంకిత బాగుంటే ఆ రైతు పేరు మీద మీరు విచారణ చేసి, అధికారులు మీ సమక్షంలో ఉన్నారు కాబట్టి అది ఆయా గ్రామాల్లో విచారించి ఒక్కొక్క రైతుకు సంబంధించి 20 క్వింటాలకి 30,000 రూపాయలు మీరు ఇస్తానన్న 30,000 రూపాయలు డైరెక్ట్గా ఆ రైతుల ఖాతాలో జమ చేస్తే నిజంగా ఇవాళ మీరు రైతాంగానికి మంచి చేసిన వారు అవుతారు. మీరు ప్రకటించినటువంటి పథకం సార్థకత అవుతుంది. అంతే తప్ప ఏదో మాయమాటలతోనో
ఏదో రైతుల్ని మభ్యపెట్టాలనే ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగితే భవిష్యత్తులో, ఎందుకంటే ఏ రైతు కన్నీరు కూడా ఏ రైతైనా కన్నీరు కారిస్తే ఆ కన్నీరులోనే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కొట్టుకుపోయినట్టుగా చరిత్రలో అనేక సాక్ష్యాలున్నాయి. దయచేసి ఆ పరిస్థితికి మీరు దిగజారొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మేము విజ్ఞప్తి చేస్తూ, రైతుల పక్షాన రాజీ లేని పోరు జరపడానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ముందుకు సాగుతామన్న విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.